అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్కారం. జై భీమ్. నేను మీ ఆదర్ల రవి. ఈరోజు మనం ఒక భారత మహిళ, బాధ్యత గల భారత మహిళ, భయంకరమైనటువంటి ఇంత ఇంత బాధ్యత కలిగినటువంటి భారత మహిళని నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే చిన్న గాయం అయితే ఆ గాయాన్ని ఎలా మాన్పాలి అని మనం ప్రయత్నిస్తాం. చిన్న గొడవ అయితే ఆ గొడవను ఎలా సమర్థించాలి, ఆ గొడవ నుంచి వెళ్ళి ఎట్లాంటి పరిష్కారాన్ని ఇవ్వాలి అని అనుకుంటాం. ఎన్నో గొడవలు, ఎన్నో కొట్లాట్లు, ఎన్నో విధ్వంసాలు ఎన్నో జరుగుతూ ఉంటే వాటిని ఎలా ఆపాలి అని చూడాలే తప్ప ఇంకా కొంచెం పెట్రోలో లేకపోతే ఇంకా కొంచెం డీజిలో ఇంకేదో పోసి మంటలు తగలబెట్టి అంటే ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి, ఒక మతానికి మరో మతానికి, ఒక కులానికి మరో కులానికి, ఒక మనిషికి మరో మనిషికి విభేదాలు సృష్టించి భారతదేశాన్ని నాశనం చేయాలి అనుకునే ఓ భారత మహిళని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఈ మహిళ ఎవరో కాదు, మన సినీ యాక్టర్ మాధవీలత. ఈవిడ యాటిట్యూడ్, బిహేవియర్ గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తూ వస్తున్నాను. ఇలా ఉంటే చూడడానికి కాస్త అందంగా కనిపించిన మాటలు మాత్రం చాలా భయంకరంగా కంపు కొడతాయి. అటువంటి ఈ యాక్టర్, సినీ యాక్టర్ మాధవీలత భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకి, పాకిస్తాన్లో ఉన్న స్త్రీలకి, భారతదేశంలో ఉన్న ముస్లింలకి, పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకి ఎట్లాంటి రగడ సిచ్చు పెట్టాలనుకుందో, ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ, ఒక కల్పన కథ ఎలా చెబుతుందో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇలా మాట్లాడడం వల్ల వీళ్ళకి ఏమొస్తుందో తెలియదు, ఇలా చెప్పడం వల్ల ఏమొస్తుందో తెలియదు. దానివల్ల మరి వాళ్ళకి ఎటువంటి లాభాలు వస్తాయో నాకు ఇంకా అంతు చిక్కడం లేదు. కానీ ఈమె మాట్లాడే మాటలు వింటే మాత్రం తప్పకుండా కోపం వస్తుంది. ఒకసారి నేను ఆమె ఏం మాట్లాడుతుందో మీకు వినిపిస్తాను. ఒక్కసారి క్లియర్గా వినండి. ఒకసారి వినండి. అక్కడ అమ్మాయిల్ని మీరు ఇండియన్ ముస్లింని పెళ్లి చేసుకుంటారా అని అడిగితే 95% అమ్మాయిలు నో చెప్పేశారు తెలుసా. ఇండియన్ ముస్లిమ్స్ ని పెళ్లి చేసుకుంటారంటే పాకిస్తానీ అమ్మాయిలు నో చెప్పారు. పాకిస్తాన్ అమ్మాయిల్ని ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని చేసుకుంటారా అని అడిగితే 95% 95% మంది చేసుకోమని చెప్పారట. ఏమండి, చిన్న లాజిక్. పాకిస్తాన్లో మగాళ్ళు లేరా? అందరు ఆడోళ్ళే ఉన్నారా? మగాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అంతెందుకు, మన మాధవీలతనే ఉంది. మాధవీలతని భారతదేశంలో కాకుండా వేరే దేశంలో పెళ్ళి చేద్దాం అని అనుకుంటే ఇలా తల్లిదండ్రులకి ఏమైనా సంతోషంగా ఉంటుందా? ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని ఈ జిల్లా కాకపోతే మరో జిల్లాకి ఇవ్వడానికే కొంచెం బాధగా ఉంటుంది. మా కళ్ళ ముందు ఉంటే 4 రోజులు మేము బ్రతికినంత కాలం వాళ్ళు సుఖంగా బ్రతికితే, ప్రశాంతంగా బ్రతికి చచ్చిపోవచ్చు అనే ఒక ఆశలు, కోరికలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో కాకపోతే పక్క రాష్ట్రంలో కూడా ఇచ్చుకోవచ్చు. అది కొద్దిగా కష్టతరమైంది. చాలామంది ఈ ఊరు నుంచి పక్క ఊరు ఇయ్యడానికి, అంటే ఈ ఊరు నుంచి వెళ్ళి ఇంకొక 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, ఒక 100 కిలోమీటర్లు, పోనీ 200-300 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు వరకు తమ పిల్లల్ని ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటిది
ఈ జిల్లా నుంచి వెళ్ళి ఇంకో జిల్లాకి ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది, ఈ జిల్లా నుండి వెళ్ళి వేరే రాష్ట్రానికి ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. తల్లిదండ్రులు పడతారు, చేసుకునే ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పెరిగి మరి వాళ్ళ కష్టం వచ్చిందని అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ జర్నీలో వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా అంతే, పిల్లలకి ఏమైనా కష్టం వచ్చిందంటే ఒక 2 అవర్స్లో వెళ్ళిపోవాలో లేకపోతే 3-4 అవర్స్లో వెళ్ళిపోవాలని ఒక అది ఉంటుంది. దానివల్ల ఏమైనా అన్నీ అక్కడ ఇక్కడ ఏమైనా అని ఉంటే అని ఉండొచ్చు. కానీ పాకిస్తాన్ అమ్మాయిల్ని ఇండియాలో ఉన్న అబ్బాయిలకి మీరు చేసుకుంటారా అంటే 95% నో అని చెప్పారట. ఈమె ఎప్పుడు సర్వే చేసింది? మాధవీలత, యాక్టర్ మాధవీలత ఎప్పుడు సర్వే చేసింది? సర్వేలో పాకిస్తాన్ పోయి సర్వే చేసిందా? పాకిస్తాన్లో ఎన్ని జిల్లాలు, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, తర్వాత ఎన్ని గ్రామాలు ఉన్నాయో మొత్తం పోయి సర్వే చేసిందా? నేను పాకిస్తాన్లో ఇండియాలో ఉన్న అబ్బాయిల్ని చేసుకోవడానికి మీకు ఇష్టమేనా అని ఒక సర్వే, మాధవీలత సర్వే, పాకిస్తాన్లో ఉన్నోళ్ళు మన ఇండియాలో ఉన్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడానికి ఓకేనా కాదే అనే సర్వే పెట్టిందా ఏమేమన్నా? ఎట్లా తెలిసింది 95%? 95% అనే అంకె, 95% అనే ఈ నెంబరు ఎలా తెలిసింది? సర్వే చేసిందా ఏమేమైనా? సర్వే చేస్తే తెలిసిందా? సర్వే చేస్తే 95% పాకిస్తాన్ అమ్మాయిలు ఇండియాలో ఉన్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేరు అని చెప్పారా? ఏ సర్వే చేసావు మాధవీలతను? మాధవీలత పాకిస్తాన్ టు ఇండియా ఏమైనా ఈ మధ్య పెళ్ళిళ్ళ పీరమ్మ అయ్యావా? లేకపోతే పెళ్ళిళ్ళు చూసే దాని అయ్యావా? పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళని ఏమంటారు నాకైతే తెలియదు. పెళ్లి సంబంధాలు చూస్తే పెళ్ళిళ్ళ పీరమ్మ అయ్యావా లేకపోతే ఇంకోటి అయ్యావా? 95% భారతదేశంలో పాకిస్తాన్లో ఉన్నోళ్ళు ఇండియాలో ఉన్న అబ్బాయిలను ఎందుకు చేసుకోవాలా? వాళ్ళకి లేదా ఊరు లేరా? వాళ్ళ ఊర్లో అబ్బాయిలు లేరా? ఎందుకు చేసుకోవాలి? ఇక్కడికి 95% నీకు నెంబర్ ఎవరు ఇచ్చిండ్రు? నువ్వేమైనా సర్వే చేసావా? గవర్నమెంట్ ఇచ్చిందా నీకు ఏమైనా సర్వే చేసుకొని రావని? పాకిస్తాన్కి ఇండియాకి నువ్వు ఖాళీ ఉన్నావు మాధవీలత, యూ హ్యావ్ టు గో టు పాకిస్తాన్, చేసుకొని రామ్మ, ఒకసారి సర్వే చేసుకొని రామని ఎవరైనా చెప్పారా? నరేంద్ర మోడీ కానీ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ కేసీఆర్ చెప్పిండా లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండా నీకు? ఎవరు చెప్పిండ్రు సర్వే చేయించుకొని రావను? 95% అనే నెంబర్ నీకు ఎలా వచ్చింది? మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి దుర్మార్గంగా ప్రవర్తించడం తప్ప ఇదేమన్నా ఉందా? పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ వాళ్ళని చేసుకొని అన్నారట. ఇంకేముంటుందో ఇందాం ఒక నిమిషం. రెండోది, అదే ఇండియాలో వచ్చి మీరు పాకిస్తానీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటారంటే 95% అమ్మాయిలు లవ్ అయితే చేసుకుంటామని చెప్పారు. సో నాకు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది, దో సెక్యులర్ హిందూగా మాట్లాడినా కూడా షేమ్ ఆన్ ఇండియన్ గర్ల్స్ అని, నాట్ హిందూ గర్ల్స్, షేమ్ ఆన్ ఇండియన్ గర్ల్స్ అని. ఇండియాలో అమ్మాయిల్ని పాకిస్తాన్లో ఉన్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటారా అంటే లవ్ అయితే చేసుకుంటా అని చెప్పారట. అది కూడా ఎంత సంఖ్య? మళ్ళీ ఇది కూడా 95. పాకిస్తాన్లో ఉన్నోళ్ళేమో పాకిస్తాన్లో ఏమో సర్వే చేస్తే సర్వే లేదు, బంధం నోటికి ఏదైతే ఫ్రీ కదా నాలుక, మాటలు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు మనం. పాకిస్తాన్లో అడిగితేనేమో 95% అమ్మాయిలు ఇండియాలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుని అన్నారు. మళ్ళీ ఇండియాకి వచ్చి అడిగింది ఏమని? పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ సంగతి, పాకిస్తాన్లో ఉన్న అబ్బాయిలను ఏమైనా పెళ్లి చేసుకుంటారా మీరంటే వీళ్ళు మాత్రం అన్నారట లవ్ అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాం అనేసి. దానివల్ల ఏముంటుందంటే భారతీయ అమ్మాయిలు చెడ్డోళ్ళలాగా ఒక చిత్రీకరిస్తుంది. మళ్ళొక్కసారి విందాం. అదే ఇండియాలో వచ్చి మీరు పాకిస్తానీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటారంటే 95% అమ్మాయిలు లవ్ అయితే చేసుకుంటామని చెప్పారు. సో నాకు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది, దో సెక్యులర్ హిందూగా మాట్లాడినా కూడా షేమ్ ఆన్ ఇండియన్ గర్ల్స్ అని, నాట్ హిందూ గర్ల్స్, షేమ్ ఆన్ ఇండియన్ గర్ల్స్ అని. షేమ్ ఆన్ ఇండియన్ గర్ల్స్ అట. షేమ్ ఆన్
ఇండియన్ గర్ల్స్ అట. నాట్ ఓన్లీ హిందూస్, నాట్ ఓన్లీ హిందువులు కాదట, ఒక హిందువులే కాదు, భారతదేశంలో అందరూ షేమాన్ ఇండియన్ గర్ల్స్. నాట్ ఓన్లీ హిందూస్ కాదు, వాడు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా, ఇంకొకడా ఎవరైనా అందరినీ కలిపేసింది. ఇంకా ఒక్కడు కాదు. పాకిస్తాన్లో ముస్లింలను కాదు, ఇండియాలో ముస్లింలను కాదు, ఇండియాలో ఒక హిందువులనే కాదు ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరు అంటే ఇక అన్ని కులాలకు అన్ని మతాలకు పెట్టేసింది స్విచ్ అనేది. ఒక పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకి, ఇండియాలో ఉన్న ముస్లింలకి, లేదా పాకిస్తాన్లో ఉన్న ముస్లింలకి, ఇండియాలో ఉన్న హిందువులకి పెడితే బాగోదు, అందరూ పెట్టి పారేద్దాం, ఒకటే టైం తోటి మొత్తం వేసి పారేద్దాం అనేసి నాట్ ఓన్లీ హిందూ, మొత్తం హోల్ ఇండియాలో మొత్తం అందరినీ షేమ్ అనిపిస్తుంది అని చెప్తా ఉంది. ఇంతటి నీచానికి తెగబడి, అంటే నోటికి ఏదొస్తే అటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి మాట్లాడితే ఆ వినేటోడు కూడా ఎంత సక్రంగా వింటాడో తెలుసా. అట్లాంటి వినాలంటే వాళ్ళకి చాలా సంతోషం. మన ఎవరు జనశక్తి లలిత్ కుమార్ చాలా చక్కగా ఉంటాయి, వాళ్ళకి అట్లాంటివి చాలా ఇష్టం కదా. ఈ దేశం పట్ల ఎట్లా చిచ్చు పెట్టాలా, ఆ దేశం మీద ఎట్లా చిచ్చు పెట్టాలా, హిందువులకి ముస్లింలకి ఎట్లా చికాకు పెట్టాలా, క్రైస్తవులకి హిందువులకి ఎట్లా చికాకు పెట్టాలా, ముస్లింలకి క్రైస్తవులకి ఎట్లా చికాకు పెట్టాలా, ఎట్లా పంచాయతీలు పెట్టాలా, ఎట్లా గొడవలు పెట్టాలా అనేది వీళ్ళ యొక్క ప్రథమ లక్ష్యం. ఈ లక్ష్యానికి కొంచెం ఘాటు వ్యాఖ్యలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేటోళ్ళని, సైకోలాగా మాట్లాడేటోళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఇంటర్వ్యూలు చేయించుకొని భారత మహిళల పట్ల ఎంత పిచ్చిగా మాట్లాడిందో ఏమో. ఒక భారత మహిళే కదా, మరి ఏమని అడగాల మనం, ఏమని? మరి నువ్వు ఏమో పోతావు పాకిస్తాన్ అని, పోనంటది ఏమో డైరెక్ట్. ఎందుకనంటే భారతదేశం మీద మహాభక్తురాలు, భారతదేశం మీద మంచి భక్తి బాధ్యత గల మనిషి కాబట్టి ఈమె భారతదేశంలో సర్వే చేస్తే 95% అమ్మాయిలు పాకిస్తాన్ వాళ్ళని చేసుకుంటా అన్నారట. ఏది మా ఊరు పక్కన ఎవరు చెప్పలేదే నాకు. మా ఊర్లో చాలామంది ఉన్నారు కదా, నీ సర్వే ఎక్కడ చేసినావు? మా ఊర్లో అమ్మాయిలను అడుగుతాయి ఈ రోజు నుంచి, మాధవి లత ఏమైనా సర్వే చేసిందా, మీ దగ్గరకు వచ్చి అడిగిందా, మరి 95% అమ్మాయిలు మీరు పాకిస్తాన్ వాళ్ళని చేసుకుంటా అంటారట. మరి పాకిస్తాన్ అమ్మాయిలేమో ఇక్కడ అబ్బాయిలను చేసుకుని అంటారట. అంటే భారతదేశంలో ఎట్లాగ అబ్బాయిలు లేరు, మరి మీరు పాకిస్తాన్ వాళ్ళని చేసుకుంటారా అనేసి నేను అడుగుతా. లేకపోతే పాకిస్తాన్లో నాకు ఒక 2-3 పరిచయం ఉన్నారు, వాళ్ళకైనా ఫోన్ చేసి మీకు ఏమైనా సర్వే చేసిందమ్మా మాధవీలత, మరి మీరు 90% 95% పీపుల్స్ మా భారతదేశం ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకుని అంటారట, మేమేం పాపం చేసినాం మీకు అని అడుగుతా. అడగనా మాధవీలత? ఇలా అడగమంటావా? మరి అడగనా? అట్లున్నది నీ పరిస్థితి. మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, ప్రాంతాల మధ్య ఆమె ఎదురు నిలబడ్డోడేమో లలిత్ కుమారు మతానికి స్విచ్లు పెడతాడు. ఏమేమో ఇప్పుడు ఏం చేసింది, ప్రాంతాలకు పెడుతుంది. ఎక్కడ ప్రాంతం? పాకిస్తాన్కి, ఇండియాకి. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి, ఇండియాకి ఇంకా గొడవలు సరిపోలే, ఏమో పెడుతుంది కొత్తగా మళ్ళీ స్విచ్. ఆడోళ్ళు దాల్చుకుంటే రాజ్యాలే ఊగిలిపోయినాయట, నువ్వేమైనా పెడితే పెట్టమ్మా అట్లాంటిది ఒకటి. ఇంకా సరిపోలే పాకిస్తాన్కు ఇండియాకు గొడవలు సరిపోలే, నువ్వేమైనా పెడితే మళ్ళీ స్విచ్ పెట్టి అబ్బాయిలకి అమ్మాయిలకి అనేసి. ఇది జై బోలో తెలంగాణ సినిమా చూసారా మీరు? ఆంధ్రప్రదేశ్కును తెలంగాణకి అప్పుడు విభజన జరిగే రోజులలో జై బోలో తెలంగాణ సినిమాలో అమ్మాయి అక్కడిదే, అబ్బాయి ఇక్కడోడు, పెద్ద బాధపడుతూ ఉంటారు. అట్లాంటిది మరి కథ రాస్తుంది ఎట్లాంటి యాక్టర్ కాబట్టి నువ్వు డైరెక్టర్గా ఈసారి స్టోరీ ఎట్లాగ రాసినావు. సర్వే కాదు ఇది, సారీ, ఇది సర్వే కాదు, ఇది డైరెక్షన్. మాధవీలత యాక్టర్, మాధవీలత కొత్త డైరెక్షన్ దర్శకత్వం వహించి సినిమా తీసింది. ఏందది? పాకిస్తాన్ టు ఇండియా అమ్మాయిలు. చూద్దాం ఏం మాట్లాడుతా ఉన్నాం. పాకిస్తాన్ అమ్మాయిలకు ఒక క్లారిటీ ఉంది, పాకిస్తాన్ అమ్మాయిలకి ఒక క్లారిటీ ఉందట. పాకిస్తాన్ అమ్మాయిలకి అనిపిస్తుందా? పాకిస్తాన్ అమ్మాయిలకి ఒక క్లారిటీ ఉందట. ఆ క్లారిటీ ఏందో చూద్దాం. చెప్పమ్మా, క్లారిటీ ఏందో చెప్పు. వాళ్ళకి పాకిస్తాన్ అమ్మాయిలకు ఒక క్లారిటీ ఉంది, దే డోంట్ వాంట్ టు మ్యారీ ఏ దో హీజ్ ఎ ముస్లిం బట్ ఇండియన్ అని చెప్పేసి ఓన్లీ ఒక 5% ఇఫ్ హీజ్ ఎ ముస్లిం మేము పెళ్లి చేసుకుంటామన్నారు.
కానీ ఇండియా వాళ్ళు మాకు ఏదైనా ఒకటే, ప్రేమ గుడ్డిది, మేము ఎర్రగా వెళ్ళిపోయి మేము ఆ గడ్డిలో దూకేస్తాము, ఓ సంవత్సరం పాటు ఎంజాయ్ చేస్తాము, తర్వాత అందులో కాలిపోతామని చెప్పేసి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. విన్నారా విన్నారా మరి ఒకసారి వింటారా? పాకిస్తాన్ అమ్మాయిలు అక్కడలోనే 90% మందిని చేసుకుంటా ఉన్నారట. ఒకవేళ అది ప్రేమ ఏదో అయితే ఒక 5%, 95 అంతా 95 మొత్తం పర్సెంట్ మొత్తం మా పాకిస్తాన్ వాళ్ళని చేసుకుంటామని అక్కడ వాళ్ళు అన్నారట. ఇక ఒక 5% మంది, ఒక 5% మంది మాత్రం అది ప్రేమో లేకపోతే ఇంకోటి అయితే మాత్రం చేసుకుంటాం అని అన్నారట. కానీ ఇండియా వాళ్ళు ఏమన్నారట తెలుసా? 95% పాకిస్తాన్ వాళ్ళు చేసుకుంటాం మేము అని అన్నారట. అన్నీ వాళ్ళు ఏ గడ్లు దూకినా ఇది ఒక సంవత్సరం ఎంజాయ్ చేస్తారట. ప్రేమ గుడ్డిదట. ప్రేమ గుడ్డిదట. పాకిస్తాన్, ఇండియా అమ్మాయిలు మాత్రం ఎవరినైనా ఓకే అంటారట. ఎవరినైనా. నువ్వు అంటావు అట్లా? ఇండియా అమ్మాయివేగా నువ్వు కూడా. ఇండియా అమ్మాయిలు ఎవరినైనా ఓకే అని అంటారట. నువ్వు అంటావు అట్లా? నువ్వు అమ్మాయివేగా, భారత మహిళవి. నువ్వు అంటావు అట్లా ఎవరినైనా ఓకే, ఎవరైనా ఓకే, నాకు అదేం లేదు, రిస్ట్రిక్షన్ ఏం లేదు, ఎవరైనా ఓకే నాకు అని అంటావా? అనవా? మరి నువ్వే అనకపోతే వాళ్ళు ఎట్లా అంటారు? వాళ్ళ అమ్మాయిలు కదా, నువ్వే అమ్మాయివా? ప్రేమ గుడ్డిదట. ప్రేమ గుడ్డిదా? ఎంచుకునే పరిస్థితి నీకు సక్రమంగా లేనప్పుడు అది గుడ్డిదైందో, నడ్డిదైందో, ఎడ్డిదైందో. ప్రేమ గుడ్డిదైంది. ప్రేమ చాలా పవిత్రమైంది. ప్రేమ గుడ్డిదట. ఆ గడ్డిలో దూకేస్తాం అనేసి దూకుతారట ఒక సంవత్సరం పాటు. ఆ గడ్డిలో. ఏ గడ్డిలో అంటే ఒక సంవత్సరం పాటు భారతదేశంలో ఉన్న అమ్మాయిలు ఒక సంవత్సరమే అగ్రిమెంట్. అవునా? ఎట్లా తెలుసు ఈమెకి అగ్రిమెంట్ ఒక సంవత్సరం అని? ఎట్లా తెలుసు మాధవీలత నీకు? ఒక సంవత్సరమే ఎంజాయ్ చేస్తారా? ఒక సంవత్సరం ఎంజాయ్ చేయటం ఎట్లా? ఎవరైనా యంగ్ చూసినావా లేక ఏంటది? మాధవీలత, వాట్ హ్యాపెనింగ్? గడ్డిలో దూకేస్తారట, అందులో దూకి కాలిపోతారట. భారతదేశంలో ఉన్న అమ్మాయిలు నీకు అంత చిల్లర కనిపిస్తూ ఉన్నారా మాధవీలత? ఒక సంవత్సరం ఎంజాయ్ చేస్తారు. ఎవరు చెప్పారు నీకు ఒక సంవత్సరం ఎంజాయ్ చేస్తారని? ఎక్కడన్నా అగ్రిమెంట్ కాగితాలు ఏమైనా చూసావా? లేకపోతే ఎవరైనా అట్లా అయిపోగా చూసావా? మంటల్లో దూకిపోవడం చూసావా? భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు, భారతదేశ స్త్రీలు అంటే నీకు అంత చులకన? భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల ప్రేమ గుడ్డిది. వాళ్ళు గడిలో దూకుతారు. వాళ్ళు 95%, 95% పాకిస్తాన్ వాళ్ళని చేసుకుంటా అంటారు, 5% చేసుకొని అంటారు. అంటే పాకిస్తాన్ వాళ్ళు మంచోళ్ళు అంటావు, భారతదేశం వాళ్ళు మంచోళ్ళు కాదంటావు. వినరా? భారతదేశంలో ఉన్న నా అక్కలు, నా చెల్లెళ్ళు, తల్లుళ్ళు అందరికీ నేను శిరస్సు ఉంచి మీ అందరికీ ఒక పాదాభివందనం చేస్తూ ఉన్నా. భారతదేశంలో ఉన్నటువంటి అబాధ్యత కలిగినటువంటి ఒక సినీ యాక్టర్ మాధవీలత ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడాన్ని మీరు ఎలా సమర్థిస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టే వీళ్ళని మనం ఏం చేయాలి? ఈమె 95% పాకిస్తాన్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఇండియాలో ఉన్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటా అని ఈమె సర్వే చేయలేదు, ఈమెకి ఎవరు చెప్పలేదు. ఈమె కల్పన కథ, ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. ఒక 5% పీపుల్స్ అక్కడ ఉన్నటువంటి లేడీస్ పాకిస్తాన్లో వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటా అన్నారంట. కానీ భారతదేశంలో ఉన్న 95 మంది ఆడవాళ్ళు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని చేసుకుంటా అన్నారంట. 5% మాత్రం చేసుకోని అన్నారంట. దానికి నాకు చాలా సిగ్గేస్తుంది. నాట్ ఓన్లీ హిందూస్, భారతదేశంలో ఆడవాళ్ళని అందరినీ కలిపి అంటున్నా. ఈ మతం మొత్తం కాదనేసి మొత్తం భారతదేశానికే ఆడవాళ్ళ మధ్య, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య స్విచ్ పెట్టేసింది. పాకిస్తాన్లో మగాళ్ళు లేరా? పాకిస్తాన్లో ఆడవాళ్ళు లేరా?
ఇండియాలో మగాళ్ళు లేరా ఇండియాలో ఉన్న అమ్మాయిలను చేసుకోవడానికి? పాకిస్తాన్ అమ్మాయిలను ఎందుకు చేసుకోవాలి ఇండియాలో ఉన్న అబ్బాయిలు? పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింల అమ్మాయిలు దొరకట్లేదా? ఇండియాలో ఉన్నటువంటి ముస్లింల అబ్బాయిలకు ముస్లింల అమ్మాయిలు దొరకట్లేదా? ఇండియాలో ఉన్నటువంటి హిందువుల అమ్మాయికి హిందువులు దొరకట్లేదా? భారతదేశంలో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి క్రిస్టియన్ అబ్బాయిలకి క్రిస్టియన్ అమ్మాయిలు దొరకట్లేదా? 95% ఇక్కడ వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేరు. ఇక్కడ వాళ్ళు మాత్రం 95% అక్కడ వాళ్ళని చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రేమ భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళ ప్రేమ గుడ్డిది. వీళ్ళు 1 సంవత్సరం పాటు వాళ్ళతో కొలికి ఎంజాయ్ చేసి మంటలో కాలిపోతారు. ఇదా నువ్వు భారతదేశానికి ఇచ్చే ఉపన్యాసం మాధవీలత? ఇది నువ్వు ఇచ్చేది ఉపన్యాసం? ఎంత చక్కగా నేర్చుకున్నావమ్మా నువ్వు మాత్రానికి. భారతదేశంలో బాధ్యత కలిగినటువంటి భారత పౌరురాలు మాధవీలత. సిగ్గేస్తుందమ్మా నువ్వు మాట్లాడే మాటలకి. ఏమన్నా మాట్లాడాలంటే వెనక ముందు చూసుకొని మాట్లాడండి దయచేసి, అర్థమవుతుందా? ఈసారైనా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు నోరు, బ్రెయిను, ఆలోచనలు ఇవన్నీ కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలే నీకు దేహశుద్ధి చేస్తారు తప్పకుండా. ఎందుకనంటే భారతదేశంలో ఉన్న స్త్రీలు చాలా చాలా అన్ని దేశాలతో పోలిస్తే ఉత్తములు. అర్థమవుతుందా? నీలాగా దేనికో అంటే నీ ఫాలోయింగ్స్ పెరగడానికో, లేదా ఎవడో నిన్ను మెచ్చుకోవడం కోసమో, లేకపోతే ఏదో ఫ్లోలో చెప్పాలి కాబట్టి మాట్లాడడం కోసం ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాక్యాలు చేస్తే భారతదేశంలో ఉన్న మహిళలు నిన్ను తప్పకుండా శిక్షిస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నేను నీకే మంచి చెప్తున్నా, నువ్వు బాగుండాలని కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆల్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.